హీరో గోపీచంద్ నటించిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. హీరో గోపీచంద్ గారు మొదటగా నటించిన సినిమా 'తొలి వలపు'. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. రెండవ మూవీ 'జయం'. తేజ డైరెక్షన్‌లో 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. మూడవ మూవీ 'నిజం'. తేజ డైరెక్షన్‌లోనే రిలీజ్ అయిన ఈ మూవీ 2003లో రిలీజ్ అయి యావరేజ్‌గా నిలిచింది. నాలుగవ మూవీ 'జయం' మూవీ. ఇది తమిళ్ వెర్షన్‌లో ఎం. రాజా డైరెక్షన్‌లో 2003లో రిలీజ్ అయి హిట్‌గా నిలిచింది. ఇక ఐదవ మూవీ 'వర్షం'. శోభన్ డైరెక్షన్‌లో 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆరో మూవీ 'యజ్ఞం'. ఏఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్‌లో 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఏడవ మూవీ 'ఆంధ్రుడు'. పరుచూరి మురళీకృష్ణ డైరెక్షన్‌లో 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఎనిమిదవ మూవీ 'రణం'. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్‌లో 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఎనిమిదవ మూవీ 'రారాజు'. వి. సముద్ర డైరెక్షన్‌లో 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. పదవ మూవీ 'ఒక్కడున్నాడు'. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్‌లో 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. 11వ మూవీ 'లక్ష్యం'. శ్రీవాస్ డైరెక్షన్‌లో 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. 12వ మూవీ 'ఒంటరి'. బివి రమణ డైరెక్షన్‌లో 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది. 13వ మూవీ 'శౌర్యం'. శివ డైరెక్షన్‌లో 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. 14వ మూవీ 'శంఖం'. శివ డైరెక్షన్‌లో 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. 15వ మూవీ 'గోలీమార్'. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. 16వ మూవీ 'వాంటెడ్'. బీవీఎస్ రవి డైరెక్షన్‌లో 2011లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. 17వ మూవీ 'మొగుడు'. కృష్ణవంశీ డైరెక్షన్‌లో 2011లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. 18వ మూవీ 'సాహసం'. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్‌లో 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. 19వ మూవీ 'లౌక్యం'. శ్రీవాస్ డైరెక్షన్‌లో 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. 20వ మూవీ 'జిల్'. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. ఇక 21వ మూవీ 'సౌఖ్యం'. ఏఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. 22వ మూవీ 'గౌతమ్ నంద'. సంపత్ నంది డైరెక్షన్‌లో 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. 23వ మూవీ 'ఆక్సిజన్'. జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. 24వ మూవీ 'పంతం'. కె. చక్రవర్తి రెడ్డి డైరెక్షన్‌లో 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. 25వ మూవీ 'చాణక్య'. తిరు డైరెక్షన్‌లో 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. 26వ మూవీ 'సిటీ మార్'. సంపత్ నంది డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. 27వ మూవీ 'ఆరు అడుగుల బుల్లెట్'. బి. గోపాల్ డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. 28వ మూవీ 'అక్క కమర్షియల్'. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ 2022లో రిలీజ్ అయి ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది.